ఇంకా అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మనలో. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది ఒక మంచి బిల్లు. ఈ బిల్లు మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కన్స్ట్రక్షన్ టైంలో మరి అది చాలా ఎక్కువగా భారం పడుతుంది అధ్యక్ష బిల్డర్లకి. అలాగే కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా భారం పడుతుంది. దీన్ని ఈరోజు వాస్తవానికి మనకి 14-19 మధ్యలోనే ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా 19-24 మధ్యన పూర్తిగా మరి పక్కన పెట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 19-24 మధ్యలో ఏదైనా ఏది చేసినా అది ప్రజలకి భారంగానే ప్రభుత్వం చూసింది. మళ్ళా ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఈ ఏదైతే విఎల్టీని చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావటం, ఈ 50% మరి ట్యాక్స్ తగ్గించటం చాలా పెద్ద వెసులుబాటు. ఇది మధ్యతరగతి అలాగే పేదలకి కూడా, పట్టణంలో ఉన్న పేదలకి మధ్యతరగతి ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగం అధ్యక్ష. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా సంపాదించుకొని ఇల్లు సమకూర్చుకునే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు బిల్డర్కి కానీ కన్స్ట్రక్ట్ చేసేవారికి కానీ ఆ భారం డైరెక్ట్గా ప్రజల మీదకి వెళ్ళిపోతుంది. దాన్ని ఈరోజు తగ్గించడం అంటే ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు. ఈ బిల్లు ఈరోజు మా సమక్షంలో ఈ సభలో పెట్టడం అనేది మా అదృష్టం. అదేవిధంగా ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా అంటే మేము ఈ నాన్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏదైతే ఉందో అర్బన్ దీంట్లో ఈ అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా చెప్పాలంటే నా కాన్స్టిట్యున్సీలో కూడా మున్సిపాలిటీ యలమంచిలో ఒకటే మున్సిపాలిటీ ఉంది, కానీ అచ్యుతాపురంలో ఈరోజు 10,000 ఎకరాల్లో శరవేగంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ నెలలో కూడా ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అలా వస్తున్న దీన్ని అర్బనైజేషన్ అవుతున్న దాంట్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎక్కువ అవటం, దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే నిన్నే మా మాధవి గారు ఎలక్ట్రికల్ వైర్ కోసం మాట్లాడారు. అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లోని అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లోని మనకి 10 feet to 15 feetలోనే రోడ్లు వేయటం, ఆ రోడ్లలోని అది ఏది చేయాలన్నా కూడా అందులో ఉండదు అధ్యక్ష. ఎందుకంటే డ్రైన్స్కి కనీసం 5 feet అవసరం బోత్ సైడ్స్, 1 feet రోడ్ డ్రైన్ వేసిన. అలాగే ఎలక్ట్రికల్ వైర్లు వెళ్ళాలంటే కనీసం ఒక వైర్కి ఒక వైర్, అన్ని త్రీ ఫేస్ వైర్స్, 3 phase కనెక్షన్ ఉంది. ప్రతి దానికి 4 లైన్లు ఉంటాయి అధ్యక్ష. ఒక్కొక్క వైర్కి మధ్యలో 1 feet గ్యాప్ ఉంటే 5 feet ఎలక్ట్రికల్ వైరే ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ మరి అథరైజ్డ్ ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో దాంట్లో 30 feet వస్తుంది, కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో వచ్చేసరికి 10 feet to 12 feet వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు అధ్యక్ష. దీని మీద కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయనిచ్చేవారు కాదు, ఈరోజు రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చారు. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మీద సీరియస్గా కనుక మనం వాటి మీద నియంత్రణ కానీ చెయ్యకపోతే మనం అర్బనైజేషన్ కాదు, మనం చేసేదంతా కూడా మీరు చూసే ఉంటారు. మరి జగనన్న లేఅవుట్లు అని చెప్పి చిన్న చిన్న రోడ్లు వేసి, రోడ్లు వేయకుండా ఎలక్ట్రికల్ ఇది ఇవ్వకుండా కాలనీలు ఇచ్చి జగనన్న లేఅవుట్ అని అది స్లమ్లు తయారు చేశారు అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం స్లమ్ల వైపు వెళ్తున్నామా, మనం మంచి అర్బనైజేషన్ వైపు వెళ్తున్నామా అనే దాని మీద మనం దీని మీద సీరియస్ సబ్జెక్ట్ డిబేట్ ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే విఎల్టీలు దీని మీద ఈ ట్యాక్సేషన్ మీద వాటి మీద కూడా ఎంత కూడా ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. దీని మీద కొంచెం నేను నా సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాను అధ్యక్ష. డెఫినెట్గా విఎల్టీ మీద మాకు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరికి మరి ఆ ప్రాపర్టీ వాల్యూ పెంచే విధంగా ప్రతి ఒక్కరూ రూపాయి దాచుకొని వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక అద్భుతమైన మరి ఈ చట్టం అధ్యక్ష. దీనికి నేను డెఫినెట్గా మరి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 26ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు
అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఎవరూ లేరు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు.